తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. విశాఖలో టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆసక్తికర కామెంట్ చేశారు. అందరి జీవితాల్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయని, కానీ నా లైఫ్ లో కేవలం అప్స్ మాత్రమే ఉంటాయన్నారు. తనకు ఎవరైనా చెడు చేస్తే వారు చిన్నపిల్లలుగా కనిపిస్తారని అన్నారు. దేవుడిపై భారం చేసి జీవితంలో సక్సెస్ అవుతుందని వెల్లడించారు. గచ్చిబౌలి స్టేడియంలో స్టేజ్ ఏర్పాటు చేశామని, ర్యాంప్ కూడా వేశామని తెలిపారు. తన ప్రతి షో ఇలాగే ఉంటుందని పేర్కొన్నారు. ఇప్పుడు జరగబోయే స్పోర్ట్స్ స్టేడియం కూడా అద్భుతంగా ఉంటుందని దేవి తెలిపారు. ఇటీవల కర్ణాటకలో చేసిన షో సక్సెస్ అయిందని దేవి తెలిపారు. అందరూ తనపై చూపించే ప్రేమ, ఎనర్జీ అని అన్నారు. పలు విదేశాల్లో తను షోలు చేశానని దేవి వెల్లడించారు. ఇటీవల మ్యూజికల్ నైట్ కు వైజాగ్ పోలీసులు అనుమతి నిరాకరించడంతో దేవి చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. అలాంటి మనసుకు తనంతటానే అడగక దొరికే వరమే వరపంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే నడకల్లో తడబాటైనా నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతి నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా. అంటే మాకు మార్నింగ్ ఒక 7-8 వరకు స్టేజ్లో రిహర్సల్ అండ్ సెటప్ జరుగుతూ ఉండేది అనమాట. సో వీఆర్ ట్రైంగ్ టు గివ్ ద బెస్ట్ టు వైజాగ్. అంటే వైజాగ్లో బీచ్ ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఈ ప్రోగ్రామ్ చేయాలని మేము ప్రయత్నిస్తున్నాం. సో అన్నీ అవి వచ్చేప్పుడు ఇందాకి రూమ్కి వచ్చారు. సో వీఆర్ ట్రైంగ్ టు కోప్ విత్ ద టైమ్. ఐఎమ్ సో గ్లాడ్ దట్ యునో ద థింగ్స్ దట్ స్టార్ట్ చేసిన కొన్ని ప్రొసీజర్స్ అవి నార్మాలిటీలో వచ్చి అందరూ కూడా ఫాలో చేయడం అనేది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అండ్ అలాగే షోస్ విషయానికి వస్తే మొన్న అక్టోబర్లో వీ హ్యాడ్ డిఎస్పీ ఇండియా టూర్, డిఎస్పీ లైవ్ ఇండియా టూర్లో ఫస్ట్ షో వచ్చి మేము హైదరాబాద్లో చేసాం అక్టోబర్లో. ఇట్ వాజ్ అ హ్యూజ్ షో అండ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ స్టేజెస్ ఇన్ ఇండియా. గచ్చిబౌలి స్టేడియం చూసారంటే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ర్యాంప్ వేసి మళ్ళీ ఎక్స్ లాగా ఒక ర్యాంప్ వేసాం. అంటే అది నా విజన్ ఇప్పుడు ఏంటంటే మన కోసం ఎక్కడెక్కడ నుంచో షోస్ చూడాలని ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అందరూ ఎంతో వస్తున్నారు. బట్ లాట్ ఆఫ్ షోస్ నేను కూడా యాజ్ అ ఫ్యాన్ మిగతా షోస్ వెళ్ళి చూస్తాను కదా, అప్పుడు ఏమవుతుందంటే మన ఏ ఆర్టిస్ట్ అయితే చూడాలని వెళ్తున్నామో వాళ్ళు ఎక్కడో ఉంటారు స్టేజ్ మీద, వాళ్ళు మళ్ళీ మనం స్క్రీన్ మీద చూస్తాం. అంటే అందరూ విఐపీ గ్యాలరీలోనూ ఫ్రంట్ జోన్లోనూ ఉండలేరు కదా, లిమిటెడ్ కైండ్ ఆఫ్ సీట్సే ఉంటాయి. సో గ్యాలరీలో ఉన్న వాళ్ళ సంగతి ఏంటి, సో వాళ్ళకి ఏంటంటే దూరం నుంచే కనిపిస్తాం, మళ్ళీ స్క్రీన్లోనే చూడ. అప్పుడు నాకేమనిపించింది అంటే వాళ్ళ స్క్రీన్లో ఆర్టిస్ట్ చూసినప్పుడు టీవీలో ఇంట్లో చూడొచ్చు కదా, ఇంకా మళ్ళీ స్టేజ్కి ఎందుకు వచ్చి చూడటం అని అనిపించింది. సో అందువల్ల నా షోస్ వరకు ఏంటంటే వెన్ వీ స్టార్టెడ్ ఇండియా టూర్ ఐ మేడ్ ఇట్ వెరీ షూర్ దట్ వాట్ గాట్ వెరీ వెరీ డిఫరెంట్ ఫిల్మ్ ఫ్రమ్ వాట్ శేఖర్ గారు హెస్ డన్ బిఫోర్. సో అందువల్ల వీఆర్ రియలీ ఎంజాయింగ్ దాట్. అండ్ ధనుష్ గారు, శేఖర్ కమల గారు, నేను అగైన్ మన శ్రీవల్లి రష్మిక గారు అండ్ మన కింగ్ నాగార్జున గారు అనే స్టార్ కేస్ డబ్బు అది వేరే రేంజ్లో ఉంది. అండ్ మూవీ కూడా చాలా బాగుంది. మొన్నే పోయిరా మహారాజా లాగా దర్జాగా పోయిరా ఈ సాంగ్ ఇప్పుడు 20th రిలీజ్ కాబోతుంది. ధనుష్ గారితోనే తెలుగులోని తమిళ్లోని పాడించాం అండ్ చాలా బాగా వచ్చింది. భాస్కర్ భట్ల గారు ఎక్సలెంట్ లిరిక్స్ రాశారు, తమిళ్లో వివేక్ గారు రాశారు. అండ్ ఇట్స్ కమింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ అండ్ ఐ థింక్ యూర్ ఆల్ గోయింగ్ టు లవ్ దట్ ఫిల్మ్ యాస్ వెల్. ఎప్పుడు అప్సే ఉంటాయి మన లైఫ్లో, ఎప్పుడు వరకు అప్సే ఉంటాయి. ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్ చెప్తున్నానంటే మన మనసు క్లీన్, ఓకే, అండ్ మనం చేసే పనిని మనుషుల్ని జెన్యున్గా ప్రేమించగలిగితే ఆ విషయం దేవుడికి తెలిసిపోతుందన్నమాట. మధ్యలో ఎవడో మోసం చేయలేడు. సో అందుకే నేను ఎప్పుడు ఎవరినో ఒక మాటను ఏమన్నా చుట్టూ ఏం జరిగినా ఓకే అందరూ నాకు మనకి చెడు చేసే వాళ్ళు అందరూ నాకు చైల్డిష్గా కనిపిస్తుంటారు, ఓకేనా. మనకి చెడు చేసే వాళ్ళని చూస్తే నాకు జాలి వేస్తుంది, అయ్యో పాపం అనుకుని. సో అలా జాలి వేసి వాళ్ళని పక్కన పెట్టేసి మంచి చేసే వాళ్ళని ప్రేమిస్తూ మనం అందరికీ మంచి చేసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ ఆపేవాడు లేడు, తగ్గేదే. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఇండియన్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. వేకువజామున కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదవర్షం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఎట్టకేలకు కూటమి నేతలు అనుకూలం సాధించారు. విశాఖ నగర పాలక సంస్థ మేయర్
గొలగాని హరివెంకట కుమారిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఇటీవలే చాలా మంది వైసీపీ కార్పొరేటర్లు పార్టీకి రాజీనామా చేయడంతో కూటమి బలం అనూహ్యంగా పెరిగింది. జీవీఎంసీలో మొత్తం 97 మంది కార్పొరేటర్లు ఉండగా సమావేశానికి 74 మంది కూటమి సభ్యులు హాజరై తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయడంతో మేయర్పై కూటమి నేతలు పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో కూటమి నేతలు సంబరాలు చేసుకున్నారు. సిద్దిపేటలో విద్యార్థుల కోసం భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ చిన్నారి మాటలకు ఆయన కంటతడి పెట్టారు. కార్యక్రమంలో ఓ విద్యార్థిని మాట్లాడుతూ తన తండ్రి చిన్నప్పుడు చనిపోయాడని, తల్లే తనను కష్టపడి చదివిస్తుందని కన్నీళ్లు పెట్టుకుంది. ఆ చిన్నారి మాటలు విన్న హరీష్ రావుతో పాటు అక్కడున్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. బాలికను ఆత్మీయంగా దగ్గరకు తీసుకుని వేదికపై తన పక్కన కూర్చోబెట్టుకుని హరీష్ రావు ఓదార్చారు. నేను ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్ లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది, కానీ మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను, మా మమ్మీకి మంచి పేరు చూస్తాను, మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. ఇక్కడికి రావడానికి మా అమ్మే కారణం. మా నాన్న సెకండ్ క్లాస్ లో చనిపోయాడు. అప్పటి నుంచి మా మమ్మీ కడుతూ నన్ను మంచిగా చూసుకునేది, కానీ మా మమ్మీని ఊరికే తింటుండేదాన్ని. నేను ఇప్పటి నుంచి మా మమ్మీని మంచిగా చూసుకుంటాను, మా మమ్మీకి మంచి పేరు చూస్తాను, మా మమ్మీ డాడీకి వాల్యూ, వాళ్ళ పేర్లకి వాల్యూ ఇస్తాను. ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. మహిళ పట్ల దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఎం పొన్నూరు భాస్కర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇండియన్ మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిద్దిపేటలో విద్యార్థుల కోసం భద్రంగా ఉండాలి, భవిష్యత్తులో ఎదగాలి అనే కార్యక్రమంలో ఓ విద్యార్థిని ఎమోషనల్ మాటకు కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి హరీష్ రావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.